మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేము ఎక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటా, ఈ తరపులు అరవద్దు. ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడు తెలుసు, అక్కడ మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు. మనం మోసం చేస్తున్నాడు కూడా, అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివి అంటారు. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి కనీసం కొట్టకాల చెట్టకాల దూరం పెట్టే, మాట్లాడద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి సంబంధాలన్నీ తెంచేసుకో. ఫోన్ మెనులో నెంబర్ తీసేయి, చేసిన పలకు బ్లాక్ చేసి పారే పలకు. వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడేలుడు మేనలుడు ఎవడైనా సరే మనకు కుదరట్లా వాడితోటి కట్ చేసి